ఏ బండి భగీరథకు దక్కని ఊరట, అరెస్ట్ చేయకుండా రక్షణ కల్పించలేదు. మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేందుకు తిరస్కరించిన జడ్జట. రాత్రి 9 నుంచి 11:40 గంటల వరకు సుదీర్ఘంగా వాదనలట. ముందస్తు బెయిల్పై తీర్పు గురువారానికి వాయిదట. ఈ ఉన్నోడు పరిస్థితి ఆడి ఇప్పటికీ నాకు తెలిసి నిన్నే కదా. ఇప్పుడు బండి భగీరథ ఎప్పుడన్నాడు, 2 రోజుల్లో నేను సరే అయితా అన్నాడు, విచారణకు హాజరైతా అన్నాడు. మరి నిన్నే కదా 15వ తారీఖు, మరి పోలే, మరి నిన్న 15వ తారీఖు కదా. అంటే వీళ్ళ ఆలోచన ఎట్లా అంటే బెయిల్ వచ్చేస్తుంది, బెయిల్ వచ్చేస్తే మనకు కొంత ధైర్యం వచ్చేస్తుంది, మన దర్జాగా మళ్ళీ ఏసీ కార్లో పోయి మంచిగా కాఫీ తాగుతూ విచారణకి హాజరై అట్నుంచి అంటే మళ్ళీ ఏదో ఒక ఫామ్ హౌస్కో పబ్కో డ్రగ్స్కో దీనికి పోవచ్చు. మళ్ళీ ఈ ఆలోచనలు ఉన్నట్టున్నాడు ఆయన. ఈ పోలీసులు కూడా మరి ఎందుకు అంత చల్లగా వ్యవహరిస్తున్నారు? మరి అక్కడ బండి సంజయ్ కొడుకనా లేకపోతే ఇంకొకటి ఏదన్నా కేంద్ర మంత్రి కొడుకు అనే ఆలోచనలో ఉన్నారా? నాకు అర్థం కావట్లే. పోయి కాలర్ బట్టి గుంజుకురండి, కాలర్ బట్టి గుంజుకురండి. ఇంకెన్ని రోజులు టైం ఇస్తారు? 2 రోజులు అయిపోయింది, ఇంకెన్ని రోజులు టైం ఇస్తారు మీరు? లేదా ఆ కుటుంబానికి సంబంధించి ఖచ్చితంగా తల్లిదండ్రులు విచారించండి. ఎక్కడున్నాడు కొడుకు? నీ కొడుకు నువ్వు తీసుకొస్తావా తీసుకురావా? విచారించండి, తల్లిదండ్రులు విచారించండి. అదే సామాన్యుడైతే విచారిస్తారు కదా, మీరు నిల్చోబెట్టి విచారించరా? ఒక సామాన్యుడైతే వాడు కనపడకుండా పోతే వాడి ఫ్రెండ్స్ని, వాళ్ళ తల్లిదండ్రుల్ని, వాళ్ళ మేనమామల్ని, వేలిడిసిన వాళ్ళని, వేల ఇలవలని అందరినీ తీసుకొచ్చి విచారించి నీ కొడుకు ఎక్కడ ఉన్నాడో చెప్తావా లేదా అని వాళ్ళను కూడా ఇబ్బంది పెడతారు కదా మనం. మరి ఇక్కడ కూడా అదే చేయాలి కదా. ఆయన మట్టుకు ఆయన వేదికలో మాట్లాడుతూ ఉన్నాడు, ఈయన మట్టుకు ఈయన ఎక్కడ దాక్కునో మరి వీళ్ళు లెటర్లు రాస్తా ఉన్నాడు. 2 రోజులు కావాలి. వాళ్ళు ఇటు పక్కేమో బెయిల్ పిటిషన్ మీద మాత్రం ఈ వాదాలు జరుగుతూనే ఉన్నాయి. ఎక్కడ ఇస్తారు? ముందస్తు బెయిల్ ఎందుకు ఇస్తారబ్బా? నిన్ను అరెస్టే చేయకుండా నీకు ముందస్తు బెయిల్ ఎట్లా ఇస్తారు? అసలు ఈ చట్ట ప్రకారం ఫస్ట్ అరెస్ట్ చేయాలి. నేను నెక్స్ట్ మినిట్ అరెస్ట్ చేయాల్సి ఉండే, మరి అరెస్ట్ చేయలే. నీకు టైం ఇచ్చారు, మంచిగా పారిపోవడానికి టైం ఉంది, మంచిగా హ్యాపీగా పాస్పోర్ట్ పట్టుకుని దుబాయ్ పోయినా లేదా ఇంకొక చోటకు పోయినా, అండమాన్ నికోబార్కు పోయినా, నీ దగ్గర పైసలు ఉన్నాయి, జల్సాలు చేస్తావు. ఏముంది, ఒక నెల రోజులు అక్కడ జల్సాలు చేసి వస్తావు. ఈలోపు ఇక్కడ అవ్వాల్సింది అయిపోతుంది, ఇక డ్యామేజ్ అవుతుంది, అన్నీ అవుతాయి. పోలీసులు పిచ్చోళ్ళు. ఇక ఢిల్లీ ఒక టీము, నేను రేవంత్ రెడ్డి గారు అంటున్నారు కదా, ఢిల్లీ ఒక టీం పంపించారట, ఇంకొక 4 టీంలు ఇక్కడ తిరుగుతున్నాయట, అక్కడ తిరుగుతున్నాయి, ఇక్కడ తిరుగుతున్నాయి, చెప్తా ఉన్నాడు ఆయన. మరి అన్ని టీంలు తిరుగుతున్నా కూడా ఆఖరికి బీహార్ దొంగలు కూడా పట్టుకున్నారు, నేపాల్ దొంగలు కూడా పట్టుకున్నారు, కానీ ఈయన మాత్రం పట్టుకోలేకపోతున్నారు. నాకు అర్థం కావట్లేదు. ఆఖరికి నేపాల్ దొంగలు కూడా పట్టుకున్నారు వీళ్ళు, నేపాల్ దొంగలు కూడా పట్టుకున్నారు. ఆఖరికి మొన్న కరీంనగర్లో చైన్ స్నాచింగ్ పిఎంజే జ్యువెలరీలో ఒక దొంగతనం జరిగితే వాళ్ళని కూడా పట్టుకున్నారు. వాళ్ళని ఏ రకంగా ఎక్కడ వీళ్ళు అమ్ముతారు అన్నీ కూడా చాకచక్యంగా చాలా ప్లాన్డ్గా పట్టుకున్నారు. కానీ బండి సంజయ్ కొడుకు మాత్రం దొరకట్లేదు. బండి భగీరథ దొరకట్లే పాపం. ఆయన ఎక్కడ ఉన్నాడో పాపం, కానీ అఫ్ఘాన్లో ఉన్నాడు ఆయన. అసలు కొన్ని వాటికి లాజిక్లు కూడా ఉండవు. పోలీసులకి చెప్పడానికి కొన్ని వాటికి లాజిక్లు ఉండవు. ఎంత ఇదే పెట్రోల్ మంట. లీటర్ పెట్రోల్ డీజిల్ పై 3 రూపాయలు పెంచిన కేంద్రం అట. ఏంది చెక్ పవర్ కట్ అట. ఉప సర్పంచుల అధికారం రద్దుకు ప్రతిపాదనట. సంతకాల కోసం ప్రజాప్రతినిధుల తిరకాసు. ఆచితూచి అడుగులేస్తున్న సర్కారట. గ్రామ పంచాయతీలో ఉన్న ఉప సర్పంచులకు చెక్ పవర్ను రద్దు చేయాలని ప్రతిపాదనలు తెరపైకి తెచ్చిందట. ఈ అంశాన్ని పంచాయతీరాజ్లో ఉన్న
ఉన్నతాధికారులు ప్రభుత్వం ముందు పెట్టినట్టు తెలిసింది. బీఆర్ఎస్ హయాంలో తీసుకొచ్చిన పంచాయతీరాజ్ చట్టంలో కార్యదర్శికి బదులు చెక్ పవర్ ను ఉప సర్పంచ్ కు కట్టబెట్టారు. అప్పట్లోనే దీనిపై అంతర్గతంగా అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. అప్పటి సర్కార్ పట్టించుకోలేదు. దీంతో సర్పంచ్ ఉప సర్పంచ్ మధ్య రాజకీయ వ్యక్తిగత వైరం, ఆధిపత్య పోరు వల్ల నిధులు అందుబాటులో ఉన్న ఖర్చుల్లో జాప్యం జరుగుతున్నదని ఆఫీసర్లు చెబుతున్నారు. పరిపాలన పరమైన ఇబ్బందులు సైతం ఎదుర్కొంటున్నామని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఉప సర్పంచుల చెక్ పవర్ రద్దు ప్రాతిపదికన సహాయకమైన బీఆర్ఎస్ దీన్ని రాజకీయంగా వాడుకుంటుందనే అనుమానంతో ప్రభుత్వం ఆచితూచి అడుగులేస్తున్నట్టు తెలుస్తుందట. వీళ్ళకి మాత్రం మంచి మంచి టాపిక్ దొరికింది. బీఆర్ఎస్ వాళ్ళకి, బీఆర్ఎస్ మహిళలకి మంచి టాపిక్ దొరికింది. అసలు బదనాం చేసింది మొత్తం కూడా ఇల్లే. ఆ కుటుంబాన్ని బదనాం చేసి ఆ పిల్ల కుటుంబాన్ని, అసలు వీళ్ళు ఆ టాపిక్, ఆ పిల్ల గురించి, ఆ పిల్ల కుటుంబం గురించి అంతగా లేవనెత్తకపోయిండుంటే అసలు ఆ కుటుంబం ఎవరనేది కూడా చాలా మందికి తెలియకపోయిండే. వీళ్ళ వల్ల వీళ్ళ చేయబట్టి, వీళ్ళు క్వశ్చన్ చేయబట్టి వాళ్ళు ఏం చేసిరంటే పైసలు ఉన్నాయి కాబట్టి ఛానల్ అందరికి పైసలు ఇచ్చి ఫోటోలు కూడా పంపి, వీడియోలు పంపి, మ్యాటర్ కూడా ఏం మాట్లాడాలి కూడా మ్యాటర్ పంపి వాళ్ళ పిల్ల మీద లేనిపోని అబండాలు వేస్తూ ఉన్నారు. అంత దారుణంగా మాట్లాడుతున్న పరిస్థితి. ఒక అమ్మాయి బయటకు వచ్చి నా మీద లైంగిక దాడి జరిగింది, అత్యాచారం జరిగిందని చెప్తుంటే ఇది వదిలేసి కుక్కల్లాగా, ఊర కుక్కల్లాగా ఎట్లా పడితే అట్లా మొరుగుతుంటే ఏం చెప్పాలిగా? అమ్మాయి ట్రాప్ చేసిందట, అమ్మాయి కుటుంబంతో తీర్థయాత్రలకు వెళ్ళిరట. మరి లైంగిక దాడి జరిగితే తీర్థయాత్రలకు ఎందుకు వెళ్ళారు? అసలు ఏ కోసానైనా కొంచెమైనా కానీ మానవత ఉందా మనుషులకి? కొంచెమైనా. మనం మాట్లాడే విషయాలకి దేని గురించి మాట్లాడుతాం? ఒక అమ్మాయి, ఒక కుటుంబం రోడ్డు మీదకి వచ్చి అయ్యా మాకు అన్యాయం జరిగింది, మాకు అండగా నిలబడాలి అని కుటుంబం బయటకు వస్తే అది వదిలేసి ఎట్లా జరిగింది? నిన్న పిఓడబ్ల్యూ సంజయ్ గారు అనుకుంటా ఒక ఇంటర్వ్యూలో చెప్తూ ఆ బండి సంజయ్ గారితో మీటింగ్ అరేంజ్ చేసుకున్నారు కదా కుటుంబం. ఆ రోజు వెళ్ళినప్పుడు వీళ్ళ చెప్పారట తల్లిదండ్రులు, మా అమ్మాయి సూసైడ్ అటెంప్ట్ చేసింది సార్, ఫినాయిల్ తాగింది అని చెప్తే, అమ్మ ఫినాయిల్ టేస్ట్ బాగుందని అడిగిందట. ఆయన కేంద్ర హోంశాఖ సహాయక మంత్రి. ఆయన అమ్మ ఫినాయిల్ టేస్ట్ ఎలా ఉందమ్మా అని అడిగిందట ఆ పాపని. మరి ఇంత దారుణంగా ఒక పిల్ల మీద ప్రవర్తించి ఒక కుటుంబాన్ని చిత్రహింసలు చేసే ప్రయత్నం చేస్తూ ఉంటే మనమేమో ఈ ఫోటోలు గిటోలు ఇవన్నీ పట్టుకుని మనం దీన్ని ఇంకా రెచ్చగొట్టి ఇంకా వాళ్ళ ఫోటోలు ఇంకా బయటకు వస్తే బాగుందని మనం చూస్తున్నాం. కొంచెమైనా మానవత్వం ఉండాలా, కొంచెమైనా సిగ్గు ఉండాలా.